హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ల్యాప్టాప్లోనే ఒక అద్భుతాన్ని అన్బాక్సింగ్ చేద్దాం. అదే ASUS Zenbook Fold OLED. యాక్చువల్లీ మనం ల్యాప్టాప్స్ని చూసాం, రకరకాల ల్యాప్టాప్స్ని చూసాం. కాకపోతే ఈ ల్యాప్టాప్ గురించి మాట్లాడినట్టయితే మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. ఫోల్డ్ చేసుకునే ల్యాప్టాప్ని చూడలేదు, మొబైల్స్ని చూసాం. సో మనం డైలీ లైఫ్ యూసేజ్ గురించి మాట్లాడినట్టయితే మనం ల్యాప్టాప్ని యాక్చువల్లీ దాని పర్పస్ ఏంటి అంటే వర్క్ చేయడం. కాకపోతే మనం ఓన్లీ వర్క్ చేయడానికి యూజ్ చేస్తామా? వర్క్ చేయడమే కాకుండా ఎంటర్టైన్మెంట్ కోసం యూజ్ చేస్తాం, డిస్కషన్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. సో మనం డిఫరెంట్ పనుల కోసం అయితే ల్యాప్టాప్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ల్యాప్టాప్స్ గురించి మాట్లాడినట్టయితే కొన్నిసార్లు మనకు కొన్ని పనులకు చాలా పెద్ద ల్యాప్టాప్స్ అవసరం అవుతూ ఉంటాయి. సో అట్లాంటి పెద్ద ల్యాప్టాప్స్ మనం వాడాలి అంటే కొన్ని డిసడ్వాంటేజ్ ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ అది బరువు ఉంటుంది, ఎక్కడికైనా మనం తీసుకెళ్ళాలి అంటే దాని కష్టం, దాంతోపాటే హీట్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అటువంటి వాటన్నిటికీ పరిష్కారంగా ఈ ASUS Zenbook Fold OLEDని తీసుకొచ్చారని చెప్పేసుకోవచ్చు. దీని గురించి మాట్లాడితే 17.3 ఇంచెస్ దీని స్క్రీన్ సైజు. సో మరి ఈ బాక్స్లో మనం చూసినట్టయితే ఇక్కడ ల్యాప్టాప్ని ప్రొవైడ్ చేశారు ఇవ్వండి. యాక్చువల్లీ సో ఈ బాక్స్లో నుంచి మనం దీన్ని బయట తీసేటప్పుడు ఇది ల్యాప్టాప్ కంటే మీకు ఒక ట్యాబ్ లాగా కనిపిస్తుంది కదా. కాకపోతే చూడండి, ఇది ల్యాప్టాపే. అంటే దీన్ని మనం డిఫరెంట్గా అయితే వాడుకోవచ్చు. దీంతో పాటే మన కీబోర్డ్ కూడా దొరుకుద్ది. సో ఆ కీబోర్డ్ని ఇవ్వండి ఇంత సింపుల్గా ప్లేస్ చేసేసి మనం దీన్ని ఒక ల్యాప్టాప్ లాగా అయితే యూజ్ చేయొచ్చు. దాంతోపాటు దీనిలో ఒక మనకు వర్చువల్ కీబోర్డ్ కూడా దొరుకుద్ది. సో వాటన్నిటి యూసేజ్ని ఒక్కొక్క దాని గురించి అయితే మనం మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, నా చేతిలో 17.3 ఇంచెస్ పెద్ద ల్యాప్టాప్ ఉంది. కాకపోతే ఇది మనకు ఒక ట్యాబ్ లాగా కనిపిస్తుంది. సో మరి దీన్ని నేను ఇలా వంచిన వెంటనే ఇది ఒక ల్యాప్టాప్ లాగా మారిపోతుంది. దాంతోపాటే మనకు దీంతో పాటు ఒక ఫిజికల్ కీబోర్డ్ని ప్రొవైడ్ చేస్తారు. సో దీనిపైన కూడా మనకు ఒక ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. దీన్ని ప్రెస్ చేసి మనం దీని మీద ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు అటువంటి అంటే వర్చువల్ కీబోర్డ్ అవసరం లేదంటే మనం ఇటువంటి ఫిజికల్ కీబోర్డ్ పెట్టేసుకొని ఈజీగా అయితే అటాచ్ చేసుకొని వాడుకోవచ్చు. సో ఆటోమేటిక్ ఇది ఏంటంటే బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయిపోద్ది. సో ఈ విధంగా చూసుకోవాలంటే మల్టీపర్పస్ ల్యాప్టాప్ అని చెప్పేసుకోవచ్చు. అంటే ఒకవేళ మీకు పెద్ద స్క్రీన్ సైజు ల్యాప్టాప్ కావాలి అంటే పెద్ద స్క్రీన్ సైజులో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. పెద్ద స్క్రీన్ సైజులో ఒక ట్యాబ్ లాగా యూజ్ చేయాలంటే ట్యాబ్ లాగా యూజ్ చేయొచ్చు. కీబోర్డ్ కావాలంటే కీబోర్డ్ పెట్టి యూజ్ చేయొచ్చు. మనకి దీనిలో ఎలాగో విండోస్ దొరుకుతుంది కాబట్టి విండోస్ తోటి కూడా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. టచ్ స్క్రీన్ లాగా యూజ్ చేయాలి అంటే టచ్ స్క్రీన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అంటే మనకు డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. అంటే ల్యాప్టాప్ని మనం బ్లూటూత్ కీబోర్డ్ యూజ్ చేసి 12.5 ఇంచెస్ స్క్రీన్లో యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు వర్చువల్ కీబోర్డ్ యూజ్ చేసినా సరే మనకు 12.5 ఇంచెస్ 3:2 ఆస్పెక్ట్ రేషియోలో అయితే మారిపోద్ది. దాంతోపాటే మనకి ఇక్కడ ఫుల్ స్క్రీన్ సైజ్ డిస్ప్లే కూడా కావాలంటే దానిలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. రీడర్ మోడ్, డెస్క్టాప్ మోడ్, దాంతోపాటే టాబ్లెట్ మోడ్, ఇలా డిఫరెంట్ మోడ్స్లో అయితే యూజ్ చేయొచ్చు. సో ల్యాప్టాప్ మోడ్ పెట్టుకున్నప్పుడు 12.5 ఇంచెస్ అయిపోద్ది అన్నట్టు. అలా కాకుండా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇలా ఫుల్ స్క్రీన్లో కావాలనుకున్న మాత్రం ఇది మనకు 17.3 ఇంచెస్లోకి ఈ ల్యాప్టాప్ అనేది మారిపోద్ది. మరి దీని వెయిట్ గురించి మాట్లాడితే పెద్దగా ఏమి ఉండదు, 1.5 kgs మాత్రమే ఉంటుంది. దాంతోపాటే ఇక్కడ మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేసినప్పుడు 8.7 mm మాత్రమే ఉంటుంది దీని థిక్నెస్ అనేది. ఇక్కడ మనకు మధ్యలో గ్యాప్ వచ్చింది. సో అది మనం నెగ్లిజిబుల్ అని చెప్పేసుకోవచ్చు. దీనిలో మనకు డిఫరెంట్ పోర్ట్స్ని అయితే ప్రొవైడ్ చేశారు పవర్ ఆన్ చేసుకోవడానికి. దాంతోపాటు ఇక్కడ ఇది వేడైనప్పుడు గాలి బయటికి పోవడానికి ఒక ఎయిర్ వెంట్స్ని ప్రొవైడ్ చేశారు. అది సూపర్ అని చెప్పేసుకోవచ్చు. ఇది ఛార్జ్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవడానికి మన 3.5 mm జాక్ కనెక్ట్ చేసుకోవడానికి. దాంతోపాటే ఇక్కడ టైప్ సి పోర్ట్ని ప్రొవైడ్ చేస్తారు ముందు వైపు వెనకాల వైపు. సో దీన్ని యూజ్ చేసి మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ పోర్ట్స్ని అయితే మనం దీని ద్వారా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో మరి దీంతో పాటే దీని డ్యూరబిలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పేసి అయితే చెప్తున్నారు. దాదాపుగా ఒక 30,000 సార్లు మనం దీన్ని ఇలా ఫోల్డ్ అన్ఫోల్డ్ చేసినా కూడా దీనికి ఎటువంటి ప్రాబ్లం ఉండదని చెప్తున్నారు. సో దీంతో పాటు నాకు దీనిలో బాగా నచ్చింది ఏంటి తెలుసా, ఇక్కడ మనకు జనరల్గా ఫోల్డింగ్ డివైస్ వాడినప్పుడు మధ్యలో ఇక్కడ ఒకటి హింజ్ దగ్గర కట్ వచ్చినట్టు అనిపిస్తుంది. కాకపోతే దీనిలో మనకు అంత ఎక్కువగా అయితే ఆ కట్ వచ్చినట్టు అనిపించట్లేదు. సో అదైతే బాగా అనిపించింది. బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే మెగ్నీషియం, అల్యూమినియం అలో బాడీని అయితే యూజ్ చేశారు. దాని కారణంగా చాలా స్ట్రాంగ్ ఉంది ఇది. సో దీన్ని మన ల్యాండ్స్కేప్, పోర్ట్రేట్ అంటే పోర్ట్రేట్ ఎలా కావాలంటే అలా ఈజీగా యూజ్ చేసుకొని కంటెంట్ని అయితే కన్జ్యూమ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుంది స్క్రీన్ అనేది. సో దానిపాటు దీని డిస్ప్లే బ్రైట్నెస్ గురించి మాట్లాడితే 500 nits బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా దీనిలో మనకు కంటెంట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. సో ఇది ఒక OLED డిస్ప్లే ప్లస్ ఇంత పెద్ద స్క్రీన్ అయినందుకు మనకు వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగా వస్తుంది. అంటే ఎవరైతే ఎక్కువగా మల్టీమీడియా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారో వాళ్ళైతే డిసప్పాయింట్ అవ్వరు. దీంతో పాటు ఇక్కడ మనకు ఒక స్టాండ్ లాంటిది ప్రొవైడ్ చేసేటువంటి దీన్ని డెస్క్టాప్ మోడ్ అంటాం అన్నట్టు. ఇట్లా పెట్టేసుకుంటే ఇది ఒక కంప్యూటర్ లాగా మారిపోద్ది. మనకి ఎలా ఒక కీబోర్డ్ ఇచ్చేసారు, ఈ కీబోర్డ్ యూజ్ చేసి మనం ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. సో అలా ఒక డెస్క్టాప్ మోడ్ లాగా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. సో మరి అన్ని రకాలుగా అయితే ఈ ల్యాప్టాప్ అనేది పనిచేస్తుంది. అంటే ఒక డెస్క్టాప్ లాగా, ఒక ల్యాప్టాప్ లాగా, దాంతోపాటు ఒక ట్యాబ్ లాగా, దాంతోపాటు 2-in-1 లాగా ఇలా మనకు ఇది పనిచేస్తుంది. దాంతోపాటే
ఇక్కడ మనం ఈజీగా ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. అది దీని ఎక్సలెంట్ ఫీచర్. సో ఇక్కడ మనం ఫోల్డ్ చేసేటప్పుడు హింజ్ గురించి మాట్లాడినట్టయితే పైవైపు కింది వైపు రెండైతే ఇక్కడ మనకు చూడడానికి కనిపించేస్తున్నాయి. సో మరి ఇక్కడ దీని డ్యూరబిలిటీ గురించి మాట్లాడినట్టయితే కూడా నాకైతే అనిపించట్లేదు. అంటే ఏంటంటే కింద పడితే ఇది డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి అయితే నాకు అనిపించట్లేదు. చాలా స్ట్రాంగ్ అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఇది చూడడానికి కనిపిస్తుంది. సో ఇందులో మనకు పర్ఫార్మెన్స్ కోసం ఇంటెల్ కోర్ i7-1250U ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. 12th జనరేషన్ ప్రాసెసర్ ఇది ఇంటెల్ వాళ్ళకి సంబంధించింది. సో దాని కారణంగా మనకు చాలా ఫాస్ట్గా అయితే దీనిలో ఆపరేషన్స్ చేసుకోవచ్చు. ల్యాగ్ అనేది చూడడానికి కనిపించదు. చాలా స్మూత్గా అయితే ఇందులో ప్రతి ఒక్క టాస్క్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో మరి స్టోరేజ్ గురించి మాట్లాడినట్టయితే ఫాస్ట్ ఎస్ఎస్డీని ప్రొవైడ్ చేశారు. 1 TBది PCIe జనరేషన్ 4x4 SSD ఉంటుంది చూసారు, దాన్ని అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. సో దీనిలో మనకు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ చూడడానికి కనిపిస్తుంది. క్వాడ్ స్పీకర్స్ని ప్రొవైడ్ చేశారు. ఎలాగో పెద్ద డిస్ప్లే, దాంతోపాటే సౌండ్ క్వాలిటీ కూడా మనకు చాలా లౌడ్గా వస్తుంది. సో అది మీరు డెస్క్టాప్ మోడ్లో యూజ్ చేస్తారా, ట్యాబ్లెట్ మోడ్లో యూజ్ చేస్తారా, ల్యాప్టాప్ మోడ్లో యూజ్ చేస్తారా, PC మోడ్లో యూజ్ చేస్తారా, ఇక అది మన యూసేజ్ని బట్టి ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకు పిక్చర్ క్వాలిటీ క్లారిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. కనెక్టివిటీ గురించి మాట్లాడినట్టయితే Wi-Fi 6Eని ప్రొవైడ్ చేశారు. బ్లూటూత్ 5.0 తోటి అయితే ఈ ల్యాప్టాప్ రావడం జరుగుతుంది. ఈ బ్యాటరీ గురించి మాట్లాడితే 75 Wh బ్యాటరీని అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. 65 Watts ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. సో దీన్ని మనం చాలా ఫాస్ట్గా ఛార్జ్ చేసుకోవచ్చు. దాంతోపాటు బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడితే దాదాపుగా మనకు 5 hours బ్యాటరీ బ్యాకప్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం అన్ని ఆన్ చేసుకున్న ఇంత పెద్ద స్క్రీన్ సైజ్ ఉన్నా కూడా OLED డిస్ప్లే కారణంగా. ఓవరాల్ చూసుకున్నట్టయితే ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది. సో 3 లక్షల దాకా ఉంటుంది అనుకుంటా. సో మరి ఎవరికైతే అన్ని ఫీచర్స్ ఉండి అంటే కొత్త టెక్నాలజీని వాడాలి అని అనుకుంటూ ఉంటారో వాళ్ళకైతే ఇది చాలా బాగా నచ్చుద్ది. సో ఇంతకుముందు చెప్పినట్టు దీన్ని ఒక ఆల్రౌండర్ లాగైతే మనము యూజ్ చేయొచ్చు. సో మరి మీకు ఈ ఫోల్డింగ్ టెక్నాలజీ ఉన్న ల్యాప్టాప్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రండి. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.